నంద్యాల మండలం సుగాలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి మహానంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెవిలో చెప్పిందని చెప్పడంతో గత 2 రోజుల నుండి వెతకగా సుగాలిమెట్ట వద్ద అమ్మవారి విగ్రహం బయటపడింది. అమ్మవారి విగ్రహం బయటపడడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో సుగాలిమెట్ట ప్రాంతం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారే కనపడిందిరా చూసావా పోతుంటాయి సార్ పైన అడుగుదామా గుంతలు అంటే కొక్కలైతే లేపించినాడు ఆ మనిషి మానంది పోతున్నాడు. ఇది ఉంటుంది పాత విగ్రహం అయితే పాతది కాదన్న ఇదంతా ఇది ఆల్రెడీ కాలం కొడేటప్పుడు 2-3 గంటల పైప్ లైన్ ఇప్పుడు పెయింట్ కొలకుండలు ఏం చేసినారు అక్కడ కొలకుండ ఊరిపై ఆంజనేయ స్వామి దొరికిందని అంతా హైలైట్ చేసినారు. నాది హైదరాబాదు. మా అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లల్ని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతా ఉన్నాడు. బండి మీద ఇక్కడ దగ్గర ననగ దగ్గర వెళ్ళిపోదాం బండి మీద పోతున్నాం 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటే అట్లా ఈ ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదురుకెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పో ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాను. ఆ ఎదురేదో ఊరుంది అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పని మా అబ్బాయి తీసుకొచ్చాను. నీకేమైనా వినపడుతున్నాను ఇక్కడికి వచ్చి నిల్చున్నాను నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు నాకు మాత్రం వినపడుతుంది నేను ఇక్కడే ఉన్నాను అని. అది ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇక్కడ ఉన్నాను ఇది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. అలా అయిపోయింది. 2 రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు. మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే దాని అంబికాదేవిని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం. అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చారు. ఒక 20 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి స్పాట్ పెట్టాను. పెడితే వాళ్ళు ఒక ఇంటిగా గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వే విగ్రహం పాతగా ఉంది స్వామి. నాకు తెలియదు కదా అదేమి అసలు నా ఏరియా అది కాదు. చాలా మంది అవుతారు ఈ మాట. పాతగా ఉంటున్నారు కొత్తగా ఉందంటున్నారు. అసలు ఏరియా కాదు.